గారు శ్రీ వ్యాసచంద్ర ఐఏఎస్ గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం. మన గౌరవ ప్రధానమంత్రి వర్యుల యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో మనం దేశమంతా 21/5/2025 నుండి ఒక నెల రోజుల పాటు ఈ యోగా ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆఫీసర్లు ఉన్నారు, గమనించండి. ఏరియా టీమ్ ట్రై చేయండి. రాజేందర్ మీ టీమ్స్ తోటి సెంట్రల్ రోడ్డు రెడ్ కార్పెట్ ఉన్నది. 300 మీటర్ల తర్వాత స్టేజ్ నుంచి 300-400 మీటర్ల తర్వాత గ్యాప్ ఉంది. ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఒకసారి గ్యాప్ చేయండి. సూక్ష్మ వ్యాయామాలు తలను ముందుకు వెనుకకు ఉంచేటువంటిది. శ్వాసను వదులుతూ నిదానంగా మీ తలను కిందకు దించండి. మీ గడ్డాన్ని ఛాతి భాగానికి ఆనించే ప్రయత్నం చేయండి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ తలను లేపండి. తలను నిటారుగా మరొకసారి ముందుకు, యథాస్థానంలోకి, వెనుకకు, యథాస్థానంలోకి, ముందుకు, మళ్ళీ వెనుకకు, మళ్ళీ నిటారుగా, ముందుకు, వెనుకకు, నిటారుగా. ఇప్పుడు మనం తలను పక్కకు వచ్చేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాం. అందరూ కూడా ఆసనం చేయండి. తీవ్రమైన వెళ్ళకుండా ఎంతవరకు వస్తే అంతే చేయండి. శ్వాసం తీసుకుంటూ తల నిటారుగా యథాస్థానంలోకి. ఇప్పుడు ఎడమవైపు, కుడివైపు నిటారుగా, ఎడమవైపు నిటారుగా, ఎడమవైపు నిటారుగా. ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ వైపుకి తలను తిప్పండి. కుడివైపుకు తలను తిప్పండి. మీ కుడివైపుకి ముందుకు, ఎడమవైపుకు ముందుకు, కుడివైపుకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అందరూ అలా తెచ్చి నేను చెప్పినప్పుడే చేతులు ఎత్తండి. అందరూ ఒకేసారి ఎత్తకండి. చక్కగా మీ బ్యాలెన్స్ చూసుకోండి. ముందు కాళ్ళు పెట్టి బ్యాలెన్స్ చూసుకొని ఇప్పుడు 2 చేతులను భుజాలకు సమాంతరంగా లేపండి. భుజాలకు సమాంతరంగా లేపి అరచేతులు పైకి ఉంచి తిప్పి నిదానంగా 2 చేతులను పైన శిరస్సు పైన నమస్కార ముద్రలో తిప్పుతూ ముందుగా చూడండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు కొంచెం టర్న్ చేస్తూ నిదానంగా నడుము పైకి లేపుతూ చేతులు సమాంతరంగా ఎడమ కాలు ముందుకు చక్కగా 2 చేతులను కిందకు తెచ్చుకోండి. 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి.
త్రికోణాసనం. ఇప్పుడు నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా అయిపోయాయి. మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఆసనం. అలాగే స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా తగ్గించేటువంటి ఆసనం. Close your eyes, all of you. Exhale. Exhale. బాడీ ముందు స్ట్రెచ్ చేస్తూ ముందుకి సాగండి. మీ గడ్డాన్ని నేల కానించి ముందుకు చూసే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత చేయండి. నెక్ పెయిన్ కూడా, నెక్ మజిల్ స్ట్రెచ్ అవుతాయి. నిదానంగా 2 చేతులు పైకి తీసుకురండి. స్ట్రైట్గా చక్కగా తల దించండి. 2 చేతులు తీసుకొచ్చి మీ మోకాళ్ళపై పెట్టుకోండి. మోకాళ్ళ దగ్గరికి తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ అందరూ దండాసనంలో చక్కగా కాళ్ళు చాపి, దండాసనంలో కాళ్ళు చాపి విశ్రాంతి. మీకెంతో సహకరించినటువంటి మీ మోకాళ్ళకి చక్కగా విశ్రాంతినివ్వండి. రిలాక్స్. మాత్రమే చేయండి. ఇప్పుడు మనం భుజంగాసనము లేక పాము ఆకారంలో, పాము పడగ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు. తల, మెడ, ఛాతి భాగాన్ని నిదానంగా పైకెత్తండి. మీ చూపు ఆకాశం వైపు ఉండాలి. భుజంగాసనము. తలను కిందకు దించుతూ మీ ఛాతి, మెడ, తల భాగాన్ని మళ్ళీ కాళ్ళు వెడం పెడుతూ వారి చేతులు ఒకదానిపైన ఒకటి ఉంచి మకరాసనంలో. దానికంటే నా చేతికి ఇస్తే నేను పట్టుకుంటాను. ఓకే, అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా, మన బాడీ కూడా, మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా, బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణబాబు గారు దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలాగా మనము
జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది, అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 21వ తేదీ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో, అంటే ఆర్కే వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సింక్రనైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం.